పోర్ట్ఫోలియో యాక్టివిటీ మాడ్యూల్ 5 బోధనలో, అభ్యసనములో, మూల్యాంకనములో ఐసీటీని అనుసంధానించగల వినూత్న ఆలోచనలను ప్రదర్శించుట. అంటే ఐసీటీని అనుసంధానించగలగటం అన్నమాట. ఐసీటీ అంటే ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీ. ఈ ఐసీటీని ఉపయోగించి వినూత్నమైన రీతిలో ఏ విధంగా మనం అనుసంధానించగలము అనే దాని గురించి పోర్ట్ఫోలియో తయారు చేయడం అన్నమాట. మనం ఈ పోర్ట్ఫోలియోని సబ్మిట్ చేసేటప్పుడు కొన్ని విషయాలు గుర్తుంచుకోవాలి. ఈ పోర్ట్ఫోలియో సబ్మిట్ చేసినందుకు మనకి 1 మార్క్ వస్తుంది. అదేవిధంగా రిలవెన్సీ విత్ ద టాపిక్కి సంబంధించినటువంటి మనం ఈ మ్యాటర్ని కనుక సబ్మిట్ చేస్తే 2 మార్కులు వస్తాయి. సపోర్టెడ్ విత్ ఎవిడెన్స్ విత్ మెటీరియల్ అంటే మనం ఈ తీసుకున్నటువంటి ఈ మాడ్యూల్కి సంబంధించి మనకిచ్చిన పోర్ట్ఫోలియోకి సంబంధించినటువంటి మెటీరియల్కి సంబంధించి ఎవిడెన్సెస్ కనుక ఏమైనా ప్రొడ్యూస్ చేస్తే 3 మార్కులు ఉంటాయి. ఎగ్జాంపుల్స్ అండ్ లెర్నింగ్ ఎక్స్పీరియన్స్, బోధనలో మనం ఉపయోగించినటువంటి పిల్లలకు బోధించేటప్పుడు మనం ఉపయోగించినటువంటి ఎగ్జాంపుల్స్ కానీ ఎక్స్పీరియన్సెస్ కానీ వాటిని కనుక మనం ఇందులో పొందుపరిస్తే 2 మార్కులు వస్తాయి. కంక్లూజన్ ఆర్ సజెషన్, మంచి సజెషన్స్ ఇవ్వటం వలన ఇంకా మనం ఏం చేయొచ్చు, ఎలా చేయొచ్చు అనే విషయం గురించి తెలియజేయటం వలన 2 మార్కులు, అంటే మొత్తం 10 మార్కులు మనకి లభించడం కోసం మనం జాగ్రత్తగా పోర్ట్ఫోలియోని తయారు చేసుకోవాలి. మనకిచ్చినటువంటి పోర్ట్ఫోలియోలో బోధనలో, అభ్యసనములో, మూల్యాంకనములో ఐసీటీని అనుసంధానించగల వినూత్న ఆలోచనలను క్రింది రూపంలో ప్రదర్శిస్తూ. ఇప్పుడు మనం తీసుకున్న సబ్జెక్ట్ ఇంగ్లీష్. అధ్యాయం 2 అంశం తర్వాత ఆశించే అభ్యసన సామర్థ్యాలు. లెర్నింగ్ అవుట్కమ్స్ ఫ్రమ్ ద చిల్డ్రన్ will be able to identify the vehicles, learn the names of the vehicles, learn the spellings of the vehicles, learn the uses of the vehicles and see the pictures of the vehicles. అంటే పిల్లలు వెహికల్స్ని ఐడెంటిఫై చేస్తారు, వాటి పేర్లు నేర్చుకుంటారు, స్పెల్లింగ్స్ నేర్చుకుంటారు, యూజెస్ నేర్చుకుంటారు అండ్ పిక్చర్స్ని చూసి గుర్తుపట్టడం నేర్చుకుంటారు. అండ్ కీ పాయింట్స్: we use vehicles for traveling, we use vehicles for transport. There are 3 types of vehicles: vehicles that goes on the road, vehicles that goes on the water, vehicles that flies in the sky. అంటే కీ పాయింట్స్, ఆ వెహికల్స్ ఎందుకు ఉపయోగిస్తున్నారు, దేనికోసం అంటే ట్రావెలింగ్కి ఉపయోగిస్తాం, ట్రాన్స్పోర్ట్కి ఉపయోగిస్తాం. తర్వాత ఈ వెహికల్స్ అనేవి 3 రకాలుగా ఉంటాయి: రోడ్డుపై వెళ్ళేవి, నీటిలో వెళ్ళేవి, తర్వాత ఆకాశంలో ప్రయాణించేవి. నెక్స్ట్ ప్రీవియస్ నాలెడ్జ్, అంటే విద్యార్థులకు ఉన్నటువంటి పూర్వ జ్ఞానాన్ని గురించి మనం పరిశీలించాలి. వాట్ ఆర్ ద వెహికల్స్ డూ యూ సీ వెన్ యూ ఆర్ కమింగ్ టు స్కూల్? డూ యూ నో ద వెహికల్స్ దట్ గోస్ ఆన్ ద వాటర్? డూ యూ నో ద వెహికల్స్ దట్ ఫ్లైస్ ఇన్ ద స్కై? నేమ్ సమ్ వెహికల్స్ దట్ యు నో. Do you know the vehicles that flies in the sky? Name some vehicles that you know. Vehicles that goes on the road: car, bus, jeep, lorry, etc. Vehicles that goes on the water: boat and ship. Vehicles that flies in the sky: aeroplane, helicopter, etc. How do you go to your grandparents' village? ఈ విధంగా మనం పిల్లల్ని ప్రశ్నించడం ద్వారా వాళ్ళలో ఉన్నటువంటి పూర్వ జ్ఞానాన్ని వెలికి తీయడానికి వీలవుతుంది. వాళ్ళల్లో ఉన్నటువంటి ఆ జ్ఞానాన్ని, అంటే వాహనాలకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ గురించి మనం వాళ్ళకి ఏమేమి తెలుసు అనే విషయం గురించి మనం తెలుసుకోవచ్చు. ఇక్కడ వెహికల్స్ గురించి వాళ్ళకి ఒక చార్ట్ ద్వారా వివరించడం అయింది. నీటిలో ప్రయాణించేవి, రోడ్డుపై వెళ్ళే వాహనాలు, ఆకాశంలో వెళ్ళే వాహనాలు వాళ్ళకి వివరిస్తూ వాళ్ళకి బొమ్మలన్నీ, అంటే వెహికల్స్ని వాళ్ళ చేతికిచ్చి వాళ్ళే కనుక వాటిని ఉపయోగించినట్లయితే ఇంకా బాగా తెలుసుకోవడానికి వీలవుతుంది. అదేవిధంగా మనం వెబ్సైట్స్ ఉపయోగించి లేదా ఇక్కడ యూట్యూబ్లో ఉండేటువంటి వీడియోల నుంచి కొన్ని చిత్రాలని వాళ్ళకి చూపించి, వాట్ ఆర్ ద వెహికల్స్ డూ యూ సీ ఇన్ దిస్ పిక్చర్? వాట్ ఆర్ ద యూజెస్ ఆఫ్ ద వెహికల్స్? డూ యూ నో ద నేమ్స్ ఆఫ్ దీస్ వెహికల్స్? ఈ విధంగా ప్రశ్నిస్తూ వాళ్ళకి తెలియని విషయాల్ని మనం తెలియజేస్తూ వాళ్ళకి చక్కగా బోధించవచ్చు అన్నమాట.
ఐసీటీని అనుసంధానించగల నూతన ఆలోచన. హౌ టు ఇంప్లిమెంట్ ఐసీటీ. ద టీచింగ్ మెథడ్స్ డిపెండ్స్ ఆన్ ద అబిలిటీ ఆఫ్ ద టీచర్. All the subjects are not interlinked with ICT. Now ICT is also applied for the teaching methods. We can use ICT for better results. అంటే ఐసీటీని మనం చేయగలిగి ఉండి మన ఎబిలిటీ మీద పిల్లల యొక్క భవిష్యత్తు అనేది ఆధారపడి ఉంటుంది. మనం వాళ్ళకి ఇంకా బాగా చెప్పగలిగే విధంగా ఏ సోర్సెస్ ఉపయోగించుకోవచ్చు అనేది మనం ఆలోచించుకోవాలి. To know the information about the children's previous knowledge, we can conduct quiz programs. వాళ్ళకి ముందుగా వాహనాల గురించి ఏం తెలుసు అనేది తెలుసుకోవడానికి వాహనాలను చూపించి బొమ్మల పేర్లు చెప్పటం, గ్రూప్స్గా డివైడ్ చేసి అవి క్విజ్ పోటీలు నిర్వహించి చెప్పించటం. కండక్ట్ గ్రూప్ డిస్కషన్స్ ఆఫ్టర్ వాచింగ్ ద పిక్చర్స్ ఆఫ్ ద వెహికల్స్ ఇన్ అ బ్లాగ్ ఆర్ వెబ్సైట్. బ్లాగ్లో లేదా వెబ్సైట్ నుండి తీసుకున్నటువంటి ఆ పిక్చర్స్ గురించి పిల్లల్ని గ్రూప్ డిస్కషన్ చేయించాలన్నమాట. మేడ్ డిజిటల్ ఇన్ఫోగ్రాఫిక్ అబౌట్ దే వాచ్డ్. అంటే మనం తీసుకున్నటువంటి ఆ పిక్చర్స్ గురించి ఏ టూల్స్ ఉపయోగిస్తున్నాము మనము వాటి గురించి వాళ్ళతోటి చర్చించాలి. ఎక్స్ప్లెయినింగ్ అబౌట్ ద వెహికల్స్ వాట్ దే వాచ్డ్ బై ద టీచర్. ఏ వెహికల్స్ని వాళ్ళు చూశారు వాటన్నిటి గురించి కూడా చెప్పించాలి. చిల్డ్రన్ కలెక్ట్ ద పిక్చర్స్ ఆఫ్ ద వెహికల్స్ ఫ్రమ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ద వెబ్సైట్స్. వాళ్ళు చాలా రకాలైనటువంటి వెబ్సైట్స్ మనం వాళ్ళకి చూపించిన వాటిని వెబ్సైట్స్ నుండి వాళ్ళు తెలుసుకున్న వెబ్సైట్స్ నుంచి వెహికల్స్ అనేవి ఏమేమి చూసారనేది తెలుసుకోవచ్చు అనమాట. ఇవాల్యుయేషన్. వాట్ ఆర్ ద వెబ్సైట్స్ డూ యూ నో? ఇన్ విచ్ వెబ్సైట్ డిడ్ యూ సీ ద వెహికల్స్? వాట్ ఆర్ ద ఆన్లైన్ టూల్స్ దట్ యూ నో? వేర్ డిడ్ యూ లెర్న్ అబౌట్ ఇంటర్నెట్? నేమ్ సమ్ వెహికల్స్ యూ నో. వాట్ ఆర్ ద యూజెస్ ఆఫ్ ద వెహికల్స్? ఈ విధంగా వాళ్ళని ప్రశ్నిస్తూ వాళ్ళకి తెలిసినటువంటి సమాచారాన్ని మనం సేకరించవచ్చు, గ్రహించవచ్చు. వాళ్ళతోటి ఇవన్నీ కూడా రాయించడం జరుగుతుంది. రకరకాల వెబ్సైట్స్, యాప్స్ తెలుసుకోవటం వలన వాళ్ళకి ఇన్ఫర్మేషన్ అనేది ఎక్కువగా తెలుసుకోవడానికి వీలవుతుంది. ఆన్లైన్ టూల్స్ ఏమేమి ఉన్నాయి అనేది వాళ్ళు తెలుసుకుంటారు. ఇంటర్నెట్ ఉపయోగం అనేది వాళ్ళు ఎప్పటి నుంచి చేస్తున్నారు, ఎవరి ద్వారా గ్రహించారు అనేది మనం తెలుసుకోవచ్చు. అదేవిధంగా వెహికల్స్ నేమ్స్. ఇప్పుడు వాళ్ళు ఈ లెసన్కి సంబంధించి అంతా నేర్చుకొని ఉంటారు కాబట్టి ఇక్కడ ఖచ్చితంగా చెప్పగలుగుతారు. ప్రతి ఒక్కళ్ళతోటి చెప్పించాలి. వాట్ ఆర్ ద యూజెస్ ఆఫ్ ద వెహికల్స్? వెహికల్స్ యొక్క ఉపయోగాలు, రవాణా సాధనాలని, తర్వాత ఈ సరుకులు అవన్నీ కూడా ట్రాన్స్పోర్ట్ చేస్తారు కదా, ఆ విధంగా మనం పిల్లలకి చెప్పించడానికి వీలవుతుంది. వాళ్ళకి ఇన్ఫర్మేషన్ చేరవేయడానికి వీలవుతుంది. అసెస్మెంట్. రైట్ ద నేమ్స్ ఆఫ్ ద వెబ్సైట్స్ యు నో. మీరు ఏ రకాల వెబ్సైట్స్ నేర్చుకున్నారు అనే దాని గురించి మనం తెలుసుకోవచ్చు. సజెషన్స్. టీచ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ద వెబ్సైట్స్ అండ్ యాప్స్ టు ద చిల్డ్రన్ అండ్ దే మస్ట్ యూజ్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ దేర్ పేరెంట్స్ ఆర్ ద టీచర్స్. అంటే మనము రకరకాల వెబ్సైట్స్, యాప్స్ పిల్లలకి తెలియజేసిన తర్వాత వాటన్నిటిని కూడా వాళ్ళు ఉపయోగించేటప్పుడు తల్లిదండ్రులు లేదా ఉపాధ్యాయుల పర్యవేక్షణలో మాత్రమే అవి చూసే విధంగా, వాటి గురించి తెలుసుకునే విధంగా ఉండాలి. అలా పర్యవేక్షణ లేకపోతే తర్వాత అవి పక్కదారులు పట్టవచ్చు. అలాంటి అవకాశం లేకుండా మనమే వాళ్ళని జాగ్రత్తగా ఇన్ఫర్మేషన్ తెలుసుకునేలాగా అలవాటు చేయవలసి ఉంటుంది. ఈ విధంగా అన్ని అంశాలను పొందుపరిచి పోర్ట్ఫోలియోను తయారు చేయటం వలన మనకి 10కి 10 మార్కులు సాధించడానికి వీలవుతుంది. పోర్ట్ఫోలియో యాక్టివిటీకి సంబంధించి ఈ విషయాలన్నీ కూడా గుర్తుంచుకొని ముఖ్యమైన కీ పాయింట్స్ అన్నీ కూడా రాస్తూ బొమ్మల్ని కూడా వీలైనంత వరకు అందులో మనం సేకరించినవి పొందుపరుస్తూ 10కి 10 మార్కులు తెచ్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఈ వెహికల్స్ లెసన్ ఇప్పుడు మనం ఇంగ్లీష్ సబ్జెక్టుకు సంబంధించి ఏ విధంగా పోర్ట్ఫోలియో రాయాలో నేర్చుకున్నాము. ఇంకొక వీడియోలో సేమ్ ఇలాగే ఉపయోగిస్తూ వెహికల్స్ని మనం ఈవీఎస్లో అంటే పరిసరాల విజ్ఞానానికి సంబంధించి కూడా మనకి వాహనాలు రవాణా వ్యవస్థ అనేది ఉంటుంది. అందులో ఏ విధంగా రాయవచ్చు అనేది ఇంకొక వీడియో తయారు చేయటం జరిగింది. మీరు ఏ సబ్జెక్టుకు అయినా సరే మనం పోర్ట్ఫోలియో రాయవచ్చు కాబట్టి ఇంగ్లీష్ అయినా రాయొచ్చు, తెలుగు అయినా రాయొచ్చు, లేదా ఈవీఎస్ అయినా రాయొచ్చు. నేను ఈ 2 వీడియోలు ఈ విధంగా పరిసరాల విజ్ఞానం ఇంగ్లీష్కి సంబంధించి కొన్ని ముఖ్యమైన సూచనలతోటి తెలియజేయడం అయింది. మీరు కూడా చక్కగా పోర్ట్ఫోలియో తయారు చేయడానికి ప్రయత్నించండి.
This video is sponsored by Carmel Minerals, a non-iodized naturally produced sea salt. No preservatives added and not chemically treated. 100% naturally sun-dried. Click on the link in the description to buy the product online.